హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక కీలక ఉమ్మడి భద్రతా మరియు సాంకేతిక కార్యక్రమాలను పూర్తి చేసింది. వాటిలో వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రాజెక్ట్ టెట్రా ప్రారంభం, బహిష్కరించబడిన వారి వేలిముద్రలను మార్పిడి చేయడానికి ఎలక్ట్రానిక్ వ్యవస్థను అమలు చేయడం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో అదనపు ట్రాఫిక్ సంబంధిత సేవలను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. అయితే రెండు దేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య ఉమ్మడి కనెక్టివిటీ ప్రాజెక్టులను అనుసరించడం లక్ష్యంగా 8వ సమన్వయం సమావేశంలో పాల్గొన్న కువైట్ మరియు ఎమిరాత్ సాంకేతిక బృందాల సభ్యులతో ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ వ్యవహారాల విభాగం అధిపతి బ్రిగేడియర్ అబ్దుల్లా ఆల్ అతీకి సమావేశం నిర్వహించారని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ప్రతినిధి బృందం సొబాన్ ప్రాంతంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోని ఆపరేషన్ రూమును సందర్శించింది. అక్కడ భద్రతా కార్యకలాపాలు మరియు ట్రాఫిక్ నిర్వహణకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించే తాజా కార్యాచరణ వ్యవస్థలు మరియు అధునాతన సాంకేతికమైన వారికి వివరించబడింది. సాంకేతిక బృందాలు 8వ సమావేశంలో నిన్న మరియు నేడు 2 రోజుల పాటు జరిగింది. దీనికి కువైట్ వైపు నుండి కువైట్ సాంకేతిక బృందం అధిపతి బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ ఆల్ అద్వానీ మరియు ఎమిరాతీ వైపు నుండి ఎమిరాతీ సాంకేతిక బృందం అధిపతి బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లాజీజ్ ఆల్ అహ్మదీ అధ్యక్షత వహించారు. సమావేశంలో మునుపటి విశ్లేషణలలో జారీ చేసిన సిఫారసులపై సాధించిన పురోగతిని పాల్గొనేవారు సమీక్షించారు మరియు అనేక ఉమ్మడి ప్రాజెక్టులను చర్చించారు. వీటిలో అనుబంధ ట్రాఫిక్ సేవల కోసం ద్వైపాక్షిక లింకేజ్ ప్రాజెక్ట్, బహిష్కరించబడిన వారి డేటా మరియు వేలిముద్రల ఎలక్ట్రానిక్ మార్పిడి మరియు భద్రతా సంస్థల మధ్య సమన్వయం మరియు నిజ సమయం కమ్యూనికేషన్ మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్స్ లీకేజ్ సిస్టమ్స్ టెట్రా ఉన్నాయి. ఉమ్మడి గల్ఫ్ సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు భద్రత మరియు ట్రాఫిక్ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన నిరంతర నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఈ ప్రయత్నాలు సంస్థాగత ఏకీకరణను మెరుగుపరచడానికి, అందించిన సేవల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు గల్ఫ్ సహకార మండలి GCC దేశాల ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలను సాధనంగాను మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడినవి అని మంత్రిత్వ శాఖ. Don't forget to subscribe, like, share. Thanks for watching.